శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. మా దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 335 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 336వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. జనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధునితం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ की जय. भीष्मबुवाच ततो अतीते महाकल्पे उत्पन्ने अंगिरसः श्रुते बभूवुर्निर्वृता देवा जाते देवपुरोहिते. భీష్ముడు వారు ధనరాజుతో అంటున్నాడు, తర్వాత గడిచిపోయిన మహాకల్పారంభంలో అంగిరసుడికి పుత్రుడిగా జన్మించి బృహస్పతి పురోహితుడు కావడం చేత దేవతలు సంతోషించారు. బృహద్బ్రహ్మ మహచ్చేతి శబ్ద పర్యాయవాచక ఏభి సమన్వితో రాజన్ గుణైర్విద్వాన్. బృహస్పతి, బృహత్తు, బ్రహ్మ, మహత్తు అనే ఈ 3 శబ్దాలు ఒకే అర్థాన్ని చెప్తే శబ్దాలు. ఈ 3 కూడాను దేవపురోహితుడైన బృహస్పతి పేరులో ఉన్నాయి. అందువల్ల ఆయన విద్వాంసులు బృహస్పతి అని వ్యవహరించారు. తస్య శిష్యో బభూవాగ్ర్యం రాజోపరిచరో వసు అధీతవాన్ తదా శాస్త్రం సమ్యక్ చిత్రశిఖండిజం. ఆయన శ్రేష్ఠ శిష్యుడైన ఉపరిచర వసు చిత్రశిఖండుల వల్ల ఏర్పడిన తంత్రశాస్త్రాన్ని యథావిధిగా అధ్యయనం చేశాడు. స రాజా భావిత పూర్వం దైవేన విధినా వసు పాలయామాస పృథివీం దివమాఖండలో యథా. వసురాజు దైవానుగ్రహం వల్ల కలిగిన రాజ్యాన్ని ఇంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గాన్ని పాలించాడో ఆ విధంగా పరిపాలించాడు. తస్య యజ్ఞో మహానాసీత్ అశ్వమేధో మహాత్మనః బృహస్పతిరుపాఛాయ తత్ర హోతా బభూవ. ఒకప్పుడు ఆ రాజు మహత్తరమైన అశ్వమేధయాగాన్ని చేశాడు. అందులో ఆయనకు బృహస్పతి హోతృస్థానాన్ని ఇచ్చాడు. హోత అంటే హోమం చేసే ఋత్విక్ అన్నమాట. ప్రజాపతి సుతాశ్చాత్ర సదశ్చాశ్చ భవంత్ర ఏకతస్య ద్వితశ్చైవ త్రితశ్చైవ మహర్షయః. ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అనే 3 మహర్షులు ప్రజాపతి పుత్రులు ఆ యాగంలో సదస్సులయ్యారు. ధనుషాఖ్యోధరైభ్యశ్చ అర్వావసు పరవసు ఋషేర్మేధాతిథిశ్చైవ తాండ్యశ్చైవ మహారుషి. ఋషి శాంతిర్మహాభాగా తథా వేదశ్రాస్య ఋషిశ్రేష్ఠశ్చ కపిలః శాలిహోత్రో పితా స్మృతః ఆజ్యః కటస్థైర్తిరశ్చ వైశంపాయన పూర్వజః కణ్వోద దేవహోత్రాశ్చ ఏతే షోడశతీతికా. సంభూత సర్వసంభార తస్మిన్ రాజన్మహాక్రతో న తత్ర పశుగోతో సరాజైనం స్థితో భవత్. అహింస శుచిరత్ క్షుద్రః నిరాశీ కర్మ సంస్కృత ఆరణ్యక పదోద్భూత భాగా తత్రోపకల్పిత. వీరే కాకుండా ధనుషుడు, రైభ్యుడు, ఆర్వావసు, పరావసు, మేధాతిథి, తాండ్యుడు, శాంతిముని, వేదశిరుడు, శాలిహోత్రుని తండ్రి అయిన కపిలుడు,
ఆర్జకటుడు, వైశంపాయని అన్న అయిన తైత్రి, అలానే కన్వుడు, దేవహోత్రుడు అనే 13 మొత్తం 16 సదస్యులు ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. రాజా, ఆ మహాయజ్ఞంలో సర్వ సంభారాలు సమకూడాయి, కానీ అందులో ఎలాంటి పశువధ జరగలేదు. ఆ భావంతోనే రాజు ఆ యజ్ఞంలో ఉన్నాడు. ఆ రాజు అహింసాపరుడు, పవిత్రుడు, ఉదారుడు, నిష్కాముడు, ఇలా ఈ యజ్ఞకారంలో ప్రవర్తించాడు. ఆయన నిష్కాముడై ఆ యజ్ఞకారంలో ప్రవర్తించాడు. అరణ్యంలో దొరికే కందమూల ఫలాదులతోనే ఆ యజ్ఞంలో దేవతలకు భాగాలు సమర్పించాడు. ఆయన సమర్పించదలిచాడు. ఆయన రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.